అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలి. ఆ హరి హరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందామండి. ప్రతి నెల కూడా మనకి షష్ఠి తిథి అయితే వస్తుంది. కానీ మార్గశిర మాసంలో వచ్చే షష్ఠినే మనము శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని, స్కంద షష్ఠి అని, సుబ్బరాయుడు షష్ఠి అని, షణ్ముఖోత్పత్తి అని కూడా అంటారు. అయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల నాగదోషాల నివారణలకు, సంతానం లేని వారికి సంతానము, జ్ఞాన వృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనయే మనకు మంచి తరుణోపాయం. అయితే ఈ స్కంద పంచమి అలాగే స్కంద షష్ఠి రోజులలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో మనము ఆలయాలలో ఎక్కడ చూసినా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున. అయితే అలా కాకుండా ఇంట్లో కూడా మనం పూజ చేయాలి, ఇంటి వద్దనే ఎలా పూజ చేసుకోవచ్చు అని కూడా మనము ఇవాళ వీడియోలు తెలుసుకుందామండి. ముందుగా పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని మనం ప్రార్థించాలండి. ఇలా ప్రార్థించడం వల్ల ఇతి బాధలు తొలగుతాయని మన విశ్వాసం. అలాగే నాగేంద్రుడు అంటే సుబ్రహ్మణ్య స్వామిగా మనము కొలుస్తామన్నమాట. దానికోసమే సుబ్రహ్మణ్య స్వామికి అలాగే నాగేంద్రుడికి ఈ రోజున పాలతో ప్రత్యేకించి అభిషేకం చేసినట్లయితే, పసుపు కుంకుమలతో అభిషేకం చేసినట్లయితే ఎవరికైనా నాగదోషాలున్నా కూడా, కుజ సమస్యలున్నా కూడా, ఆరోగ్య సమస్యలున్నా కూడా తప్పకుండా వెళ్ళిపోతాయి. అలాగే ఈ రోజున తప్పకుండా ఆలయ సందర్శనకి వెళ్ళండి. అంటే శివాలయాల్లో ఎక్కడైనా ఉంటాయండి. కర్ణాటకలో అయితే సుబ్రహ్మణ్య స్వామికి సపరేట్ గుడి అనేది కూడా ఉంటుంది. సో అలా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకాలు చేయించుకోవడం, పూజలు చేయించుకోవడం. ఈ రోజున ప్రత్యేకంగా వల్లి దేవసేన సుబ్రహ్మణ్య సమేత కళ్యాణోత్సవం కూడా జరుగుతుందండి. అది చూసినా కూడా పెళ్లి కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి అనేది అవుతుంది. పెళ్లి అయిన వారికి భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది. ఏ పూజకైనా వినాయకుని పూజ మనం ఖచ్చితంగా చేయాలి కదండి. దానికోసమే మనం ఫస్ట్గా వినాయకుడిని పూజించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చాలా పేర్లు అయితే ఉన్నాయండి. సుబ్రహ్మణ్య స్వామి అని, స్కందుడు అని, శరణభవుడు అని, ఇలా చాలా పేర్లతో అయితే షణ్ముఖుడు అని 6 తలలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అని కూడా అంటారు. సాధారణంగా దేవాలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసిన దగ్గర సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి ఉంచుతారు. అంటే సుబ్రహ్మణ్య స్వామిని 6 ముఖాలు కలిగిన స్వామిని అంటే షణ్ముఖుడు, కుమారస్వామి అని కూడా అంటారు. ఇలా ప్రతి మంగళవారము లేదా శుక్రవారం మనకు చేసామనుకోండి చాలా మంచిది. అలా లేనప్పుడు కూడా చవితి రోజున, షష్ఠి రోజున, పంచమి రోజులలో కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిదండి. ఎలాంటి గ్రహ దోషాలు, నాగదోషాలు, కారక సర్పదోషాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే చాలా మందికి ఇంటి ఎలవెలుపుగా కూడా ఉంటారండి. మనకి వినాయకుడిని మనం ఎలాగ పూజిస్తామో తమిళనాడులో అయితే ఎక్కడ చూసినా కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అనేవి ఉంటాయి. చాలా మంచిదండి. ఇక అంతమంది వెళ్ళారు ఆ టెంపుల్కి, ఆ గుడిని, ఆ స్వామిని నమ్ముతున్నారు అంటే ఎంతో మంది కోరికలు నెరవేరాయి, ఎంతో మంది జీవితాలు నిలబెట్టారు అని నమ్మకమే కదా. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా పూజ చేయండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న దీపము షట్కోణ దీపము. అంటే షణ్ముఖుడికి 6 తలలు ఉంటాయి కదా, దానికోసమే ఇక్కడ షట్కోణ దీపం అనేది నేను ఇక్కడ వెలిగిస్తున్నాను. ఖచ్చితంగా కూడా ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనము షట్కోణ దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి. దీనిని నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తే చాలా మంచిది. అలాగే భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ, నమ్మకంతో ఏ పూజ చేసినా కూడా మనం మనస్ఫూర్తిగా చేయాలండి. అంటే ఇప్పుడు ఈ దీపమే ఎందుకు పెట్టాలి, ఆ దీపమే ఎందుకు చేయాలి, ఈ పూజలే ఎందుకు చేయాలని అపోహలకి పోకుండా మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. అన్నీ కూడా మనకి సత్ఫలితాలు అనేవి వస్తాయి. మనము గుడిలో అయితే ముందుగా సంకల్పం చెప్పుకొని అక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఉంటే అక్కడ కానీ, నాగులు ఉంటే జంట నాగులు అంటారు కదండి, ఆ నాగుల చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహానికి నీళ్ళతో శుభ్రంగా కడగాలి. స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమః అంటూ గంగాజలంతో కూడా అభిషేకం చేయాలి. అలాగే మీ చేతికి
ఉంగరాలు కనుక ఉన్నట్లయితే ఆ ఉంగరం అనేది తీసి ఆ ఉంగరంతో స్వామి విగ్రహానికి గంధం అనేది రాయాలండి. లేదు అంటే మీరు చేత్తో అయినా కూడా రాయవచ్చు. నాగేంద్రుడికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ గంధముతో చేయాలి. అప్పుడే శాంత స్వరూపంగా మనకి ఉంటారన్నమాట. ఇలా షట్కోణ దీపం అనేది మనం వెలిగించుకోవాలండి. అలాగే నైవేద్యంగా చెలివిడి, బియ్యం చెలివిడి అంటారు కదా, బియ్యం చెలివిడి, అలాగే బెల్లం కలిపిన ఉండలు, నానబెట్టిన పెసరపప్పు, దానిపైన ఒక బెల్లం ముక్క, అలాంటివి మీరు నైవేద్యంగా పెట్టచ్చండి. ఆ తర్వాత ధూపం అనేది వెయ్యాలి. ఇంట్లో ఇలాగ చేసుకున్నా కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం, అవన్నీ కూడా ఈ షష్ఠి రోజున కానీ పంచమి రోజున కానీ మంగళ శుక్రవారాల్లో కానీ చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో దీపం పెడితే కూడా ఎవరికైనా పిల్లలు లేకుంటే కూడా పిల్లలు పుడతారండి. నేనైతే ప్రతి శుక్రవారం వెళ్ళి రాహుకాలంలో ఆవు నెయ్యి దీపాలు అనేవి పెట్టానండి. అంటే జంట నాగులు అనేవి ఉంటాయి కదండి, అక్కడ అవి చాలా మంచిదండి. మనకి తప్పకుండా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. ఆ తర్వాత స్వామికి వస్త్రాన్ని సమర్పించాలి. అంటే పత్తి ఒత్తి అంటారు కదండి, దానిని మనం స్వామికి సమర్పించాలి. ఆ తర్వాత మంగళహారతులు కూడా ఇవ్వాలి. దాని తర్వాత స్వామికి హారతి ఇచ్చాక మనము ఇలా మీకు ఎవరైనా సమస్యలు, ఆరోగ్య సమస్యలు అలా ఉన్నవారు 16 వారాలు ఇలా శుక్రవారం కానీ మంగళవారం కానీ లేకపోతే ఒక స్కంద షష్ఠి, మనకి షష్ఠి అనేది 2 సార్లు వస్తుంది కదండి, అలా 2 షష్ఠి రోజులలో 16 సార్లు కానీ ఇలా పూజ చేసుకున్నట్లయితే, కనీసం గుడికి వెళ్ళి అక్కడైనా కూడా మీరు ప్రదక్షిణ చేసినట్లయితే కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయండి. మనము రావి వేప చెట్టుకి ప్రతి వారము తిరిగినట్లయితే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే లక్ష్మీనారాయణగా మనం భావిస్తాం కాబట్టి. అలాగే సంతానం కోసం చేసే వాళ్ళైతే తెల్లదారము అనేది దానికి పసుపు రాసి రావి వేప చెట్టుకు కట్టాలండి. అలా కడితే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. అలాగే ముడుపు కూడా కట్టినట్లయితే కూడా సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం. అలాగే తప్పకుండా ఈరోజు పానకం చెలివిడిని పెట్టండి. ఆ తర్వాత షణ్ముఖుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం అనేది మీరు ఇవాళ చెప్పుకుంటే చాలా మంచిది. అలాగే స్కంద షష్ఠి రోజున తప్పనిసరిగా స్కంద కవచం అనేది చదువుకోవాలండి. దాంతో పాటుగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య సమేత అని కానీ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయిన కానీ ఓం శరవణ భవయే నమః అనే 6 అక్షరాలను చదువుకుంటే చాలా మంచిదండి. ఈ రోజంతా కూడా శరణభవ శరణభవ భవ శరణవ భవ శరణవ భవ అని షణ్ముఖుడిని మనం కొలుచుకుంటే కూడా చాలా మంచిది. అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రత్యేకత ఉందండి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుడు 2వ కుమారుడైన కుమారస్వామిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం పూజిస్తామని విశేషంగా కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటాము. అలాగే కుజదోషాలు ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి. అంటే పిల్లలు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, సంతానం, అలాగే ఉద్యోగము, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ధనం నిలకడగా లేకపోవడం, అలాంటి వారికి ఎటువంటిది అయినా కూడా మనకి చాలా మంచిదండి. ముఖ్యంగా నాగదోషం ఉన్నవారు ఎక్కడి స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా పిల్లలు పుట్టకపోయినా, పెళ్లి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా వాళ్ళు ఫస్ట్ చెప్పేది సుబ్రహ్మణ్య స్వామికి పూజించండి అమ్మా, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి అమ్మా అని. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ ఈ షష్ఠి నాడు, ముఖ్యంగా ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసినట్లయితే అది ఒక్కసారి చేసినట్లయితే 100 రెట్లు ఫలితం అనేవి ఇస్తుంది. అది కూడా ఆదివారం వచ్చింది అనుకోండి ఇంకా చాలా మంచిది. ఈసారి మనకి 2023లో డిసెంబర్ 18వ తేదీ సోమవారం వచ్చిందండి. సాయంత్రం 6:26 వరకు మనకి ఈ షష్ఠి గడియలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని వదులుకోకండి. అందరూ కూడా చక్కగా పూజలు చేసుకోండి, ఇంట్లో పూజలు చేయండి. అలాగే ముత్తైదువులను పిలిచి వాళ్ళకు కూడా తాంబూలం అనేది ఇవ్వండి, గుడిలో కూడా తాంబూలం అనేది ఇవ్వండి. ఇంకా మీకు ఏవైనా చాలా పెద్దగా కఠినమైన సమస్యలు ఉన్నాయి, పిల్లలు ఎంత ట్రై చేసినా పుట్టట్లేదు, అలాగే పెళ్ళి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, వయసు అయిపోతుంది, అలా ఎంతో కష్టాలలో ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పాము పడగని, చిన్న పాము పడగని మీరు బ్రాహ్మణుడికి దానం చేస్తే కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రత్యేకంగా ఈరోజు షణ్ముఖోత్పత్తిని చదువుకోవాలండి. అంటే స్వామి ఎలా జన్మించారు, స్వామికి ఎలా పుట్టారన్నదే ఈ షణ్ముఖోత్పత్తి స్కంద షష్ఠి అన్నమాట. కాబట్టి దాన్ని కూడా ఈరోజు చదువుకున్నట్లయితే చాలా మంచిది. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.